పడిపోతాయట అవునా? ఇప్పుడు జనాభా లెక్కల ప్రకారం. అంటే పెరగడం కాదు, 50% కాకుండా ఓన్లీ జనాభా లెక్కల ప్రకారం జనాభా అయితే. లెక్కల ప్రకారం అయితే గనక అంటే ఇప్పుడు వీళ్ళు జనాభా లెక్కల ప్రాతిపదిక తెచ్చేశారు కదా వీళ్ళు. యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ అయితే జనాభా లెక్కల ప్రాతిపదికనే జరగాలి. దానికే రాజ్యాంగ సవరణ ప్రయత్నించింది. ఇప్పుడు మనకి ఏపీకి 25 ఉన్నాయి కదా, 20 అవుతాయట రేపు పొద్దున. అదే వస్తాయి. ఎందుకంటే మన జనాభా లెక్కలు అటు పడిపోయినాయి, జనాభా తగ్గిపోయింది. అదే సందర్భంలో తెలంగాణకి అయితే 17 ఇప్పుడు ఉన్నాయి, 14కి పడిపోతుందట. కర్ణాటక 28 నుంచి 26కి పడిపోతాయి సీట్లు. తమిళనాడు అయితే ఏకంగా 10 సీట్లు పోతాయి, 39 నుంచి 29కి పడిపోతాయి. కేరళ 20 నుంచి 13కి పడిపోతుంది. కాబట్టి ఇంకా పడిపోతాయి సీట్లు. పార్లమెంట్ సీట్లు ఎట్లయితే పడతాయి, అసెంబ్లీ సీట్లు కూడా అయితే పడతాయి కదా. 175 అసెంబ్లీ సీట్ల నుంచి 150కి వచ్చేస్తుంది అప్పుడు ఆటోమేటిక్. ఇప్పుడు 5 పార్లమెంట్ సీట్లు అంటే 5 ఏళ్ళు 35 కదా. 175లో 30 పోతే 140 సీట్లే అవుతాయి రేపు పొద్దున ఆటోమేటిక్ గా అసెంబ్లీ సీట్. అంటే జనాభా లెక్కలు అలా వస్తే ఒకవేళ ఇప్పుడు ప్రజెంట్ ఆల్రెడీ మనకి జనాభా లెక్కల పేర్లు ఈ రాసుకోవడం ఒక డిజిటల్ సిస్టమ్ తప్పించి, చట్టబద్ధ తప్పించి అంతకు మించి మనకి జనాభా లెక్కలు తెలుసండి ఆల్రెడీ. ఎందుకంటే గతం ఒక 30 ఏళ్ళ 20 ఏళ్ల క్రితం నుంచి అనుకుంటా, 30 అన్నాను కానీ 30 దగ్గరగా. ఇప్పుడు మనం పుట్టినప్పుడు, మన అమ్మ నాన్నలు పుట్టినప్పుడు అయితే ఇళ్లల్లో కాన్పులు ఉండేవి. మనం వెళ్ళి రిజిస్టర్ చేయించుకుంటేనే తెలుసుద్ది, జనాభా లెక్కల వల్లనే రిజిస్ట్రేషన్ తెలిసేది. కానీ గత 30-35 ఏళ్ల నుంచి కూడా మనం హాస్పిటల్లోనే